అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను మనకి తొలి విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో దీనికి సంబంధించి గాను మనకి తొలి విడత కింద నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపునేమో 6,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందండి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా. అంటే మనకి ఈ యొక్క 6,000 3 విడతల్లో అయితే విడుదల చేస్తుంది కదండి కేంద్ర ప్రభుత్వం అయితే. 2019లో ప్రారంభమైన పథకం ఇప్పటి వరకు కూడా రైతన్న అర్హులైన అంటే భూమి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నమాట. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం 6,000ను కూడా మనకి 3 విడతలు అందించబోతుంది కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి 14,000ను కూడా మనకి 3 విడతల్లో అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు విడుదల చేసే అవకాశం ఉందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి పెద్ద మొత్తంలో రైతులందరికీ కూడా నగదు అందుతుంది. వారికి పంట పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత సాయం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. సో దాదాపుగా 4,000 కోట్ల వరకు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో అంటే మనకి పీఎం కిసాన్లో కూడా ఈ కేవైసీ నమోదై ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారండి. అంటే ఇక్కడ ఎలాగంటే మీరు అర్హులైతే సరిపోదు, దానికి సంబంధించి గాను మీరు బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలి. అప్పుడు మీకైతే ఈజీగా ఎక్కడ కూడా నగదు ఆగకుండా మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి. సో అందుకోసమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఈ కేవైసీ కంపల్సరీ అయితే చేసిందండి. అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనమాట. మీరు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న సేవా సెంటర్కి వెళ్ళినా కానీ మీకైతే నమోదు చేస్తారండి. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలి. సో ఇలా ఎప్పుడైతే అవుతాయో మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అనమాట. సో దీనికి సంబంధించిన నిధులు అనేవి అయితే మనకి ఒక నెలలో కానీ వచ్చే నెలలో కానీ విడుదల చేసే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.